ఒట్టి ముండా కొడుకు ఒరే నీ రెండు కాళ్ళ నుంచి పొయ్యిలు పెడతాడు ముండా కొడుగా ఒరే అమ్మా ఎవరితోనే గొడవ వాడేనమ్మా రౌడీ ముండా కొడుకు ఆటో దిగినానో లేదోనమ్మా అత్తాను ఎంత బాగున్నావి అత్తాని చీర ఎంత బాగుంది చూడి ఎంత మాట మాట్లాడుతున్నాడు ఏమన్నాడే పిల్ల కంటే తల్లి బాగుందంట వీనికి అవును బాగున్నావునా పాపటి పిల్ల మెళ్ళ నెక్కలేసులు వడ్డాను అన్ని కట్టుకుని బాగానే ఉన్నావు నువ్వు పోనీ అసలు వాళ్ళు రౌడీలు వాళ్ళతో నీకెందుకే గొడవ వాడు రౌడీ అయితే వానికన్నా నేను పెద్ద రౌడీనమ్మా అవును నువ్వు ధర్మ నీ ఆట నీ పాట నీదే గాని నా మాట నీకింత దాటకున్నదేమే ఏం మాటే పాపం వచ్చింది నీకు కడుపు కూడు అంటా ఉంటే కొప్పు పూలో అన్నట్టున్నమ్మా నీ పరిస్థితి అవునమ్మా కడుపుకు కూడు కావాలి కొప్పుకు పూలు కావాలి ఎన్నిసార్లు చెప్తున్నానమ్మా నీకు భవానీ శంకరంగా ఇంట్లో బయటవేవి అని వాడు మన కొప్పులంటే పొట్టగాదు పొచ్చు పురుగు ఉన్నట్టేనమ్మా అది కాదమ్మా అంత సొమ్ము పెట్టిన వాడిని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానే అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే అయినా పెద్దతనం వచ్చింది రేవే మర్చిపోయి ఉంటావు నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా వగలును వలపులు వర్షించి తొలినాడే వగలును వలపులు వర్షించి తొలినాడే తిరుగలి తెచ్చి వచ్చిన నెలలోనే మచ్చిక వన్న సరాలకై పట్టు పుట్టములకై విక్రయము చేయించినాను తినబెచ్చములకని తినుబండములకని పెళ్ళాములకలు అన్ని వగలును చూపి అమ్మా ఇన్ని రీతిల మాపి అన్ని వగలును చూపి ఇన్ని రీతిల మాపి ఎత్తులింతరానే ఏగు మందు ఆతడు సురన్నా ఆతడు కడగన్న ద్రవ్యము ఎక్కువ
చెప్పను అమ్మా. ఎందుకమ్మా? అమ్మా, నీ అందమునకు నీ చందమునకు నీ తెలివికి ఏ లోటు లేకుండా కోట్లు కోట్లు గడిచకపోయినా ఎలా గడిచినారు కోట్లు? ఇష్టమున్నంత వరకు ఇటుని మనము నెత్తిపై నెట్టించుకొనగలయు. పిట్టముడిగిన తోడని బిడియముడిగి అమ్మా, కుక్క అంటే చాలా విశ్వాసమైన జంతువు కదమ్మా. అయినా ఒకవేళ మన కుక్కను కొట్టి తరివేసామే అనుకో, అది అలవాటు ప్రకారం ఆ వీధి ఈ వీధి ఈ వీధి ఆ వీధి తిరిగి సాయంత్రానికి తోక లొటాలకుంటూ మన ఇంటికే వస్తుంది మన కుక్క. అవునమ్మా, కుక్క విశ్వాసంగా చాలా విశ్వాసమైన మన తిని వంటి. అవును అమ్మ, ఈ పని చేద్దాం. ఏ పని? కుక్కను అక్కడ పక్కింటి కుక్కను కొడితే వాళ్ళు ఊరుకుంటారేమిటే? కర్ర తీసుకొని వచ్చి నీ కుక్క కొడతారు. అవునమ్మా, మహేష్ దేవస్థానం ఉద్యోగి జయకృష్ణ కర్ర తీసుకొస్తా. తట్టుకో. ఏం చేద్దామే? ఏమో నువ్వే చెప్పాలని. ఏం చేద్దాం? చెప్పు 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 చెప్పు. బజారు కుక్కను బోలే బయటకు నెట్టవలయు. అమ్మా, నీ కాలంలో ఆ కాలంలో నీవు ఇలాగే చేసేవేమిటే? చెప్పవే. మంచి వయసులో ఉన్నప్పుడు చెయ్యి వేస్తే దొన్నపోతు కూడా సేరు పాలిచ్చేదమ్మా. అబ్బో, దున్నపోతు కూడా పాలు పిండామంటే నువ్వు మామూలు. ఆ రోజుల్లో ఈ బేతం చెల్ల మండలాన్ని నా మంచాన్ని కట్టేశానమ్మా. అందుకే ఆ మంచం ఇరిగిపోయింది, నీ నడుము వంగిపోయింది. క్షణములో కొసరి 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 చాలా ఎంతసేపు కొసుతావే కొసరి 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 అని. ఎంతసేపు దిగినప్పుడే మా పాలు వితకాల్సింది. ఓ కసరి వందలు వేలు గుంజినాను. ఏమోనమ్మా, అసలే కొండల్లో ఉన్నావు, నువ్వేమో పూలు అన్నావు. ఏ పూలు వచ్చిందని భయపడ్డానమ్మా. ఇది అడవుల్లో తిరిగే పులి కాదమ్మా, మరి రంగాపురం గ్రామంలో తిరుగుతా ఉంటది. గ్రామాల్లో పుల్లు ఎక్కడదమ్మా? ఇది 2 కాళ్ళ పులెమ్మ. 2 కాళ్ళ పులి ఏమిటి వింతగా? ఇది ఎలా ఉంటారంటే, ఎలా ఉంటది? గుర్రు మిషాలు సిలుకు పంచే సిలుకు లాంటి వేసుకుని సందకాడైతేనే 2 ముందుకి బయలుదేరుతుందమ్మా. ఎలా బయలుదేరుతుందమ్మా? అలా బయలుదేరిన పులి సందకాడైతేనే అక్కడ రోడ్డు మీద తాగట్టు ఉంటుంది. దేనికోసం? నీకోసమా? నా కోసం కాదు, అక్కడ ఒక అమృతము షాప్ ఉందమ్మా. భూలోకంలో అమృతం ఎక్కడదే అమ్మ? అది పుట్టిందే భూలోకంలోనేనా అమ్మ. ఇదేం అమృతం? మాయదారు అమృతం. చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి పలక సీసాలో దొరుకుతుందమ్మా. అది పలక సీసాల్లో అమృతం భూలోకంలో దొరుకుతుందమ్మా. ఏమిటది? సారాయే. ఓసిన తల్లి సారాయిని చీకొట్టాలి. వద్దమ్మా వద్దు. చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి ప్రభుత్వాలను నడిపించేది ఆ తల్లి అమ్మ. అబ్బా అమ్మా, పంచాయతీ బోర్డు మెంబర్ కావాలన్నా పార్లమెంటు మెంబర్ కావాలన్నా ఆ తల్లి ఎల్లమ్మ తల్లి ఉండాల్సిందే. ఆ రోజుల్లో యువతరం ఎప్పుడు స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం వందే మాతరం అని. మరి ఇప్పుడు ఇప్పుడు వందే మాతరం వందే మాతరం అంటున్నారు. కన్న తల్లి తన బిడ్డను సమంగా చూస్తుందో లేదో కానమ్మా, ఈ ఎల్లమ్మ తల్లి అందరినీ సమంగా చూస్తుంది. ఎలా చూస్తుంది? ఎలాగంటే ఎలక్షన్ లో ఓడిపోయినాడు బాధతో ముందు తాగుతాడమ్మా. నిజమే. గెలిచినోడు ఆనందంతో తాగుతాడు. ఇది నిజమే. వాడు ఓడిపోతాడు, వీడు ఓడిపోతాడు. ఇది పరమ నిజం. అదమ్మ ఎల్లమ్మ తల్లి మహత్యం. ఏమిటమ్మా 3 అవతారాలు? 1 నక్క అవతారం, 2 పులి అవతారం, 3 పంది అవతారం. ఒకదానికి ఒకటి సంబంధమే లేదు కదనే. అదేనే దాని మహత్యం. ఎలా చెప్పు? ఇందాక చెప్తాను కదా, గుర్రు మిషాలు సంతకాడైతేనే. అమ్మో, డాక్టర్ రమేష్ వస్తున్నాడు, తక్కువ ఏమున్నా అనుకుంటాడు, మళ్ళీ వస్తా. అమ్మో, నందవరం శ్రీనివాస్ రెడ్డి వస్తున్నాడు, తక్కువ ఏమని అనుకుంటాడు. నిలబెట్టి భవానీ పద్యాలు పాడతాడు, భయపడతారు ఆయన. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చేస్తే ఏమనుకుంటారు అని బిడ్డ. ఎవరు చూడలేదని చెప్పేసి ఆ నక్క అవతారాన్ని 2 మీద బిగించుకొని సాపులే కూర్చొని సీసా మీద సీసా, సీసా మీద సీసా, సీసా మీద సీసా, 4 సీసాలు లాగించేసి రంగాపురం గ్రామంలో నన్ను మించిన పాలుగాడు ఉన్నా. ఎక్కడ కొట్టాడు? అదేమిటి అక్కడ కొట్టావు? అదేనే వాని తోడు అనుకుని పక్కన తోడు కొట్టాడు. అబ్బో, ఎల్లమ్మ తల్లి మహత్యం.
రాజమ్మ ఎల్లమ్మ తల్లి మహత్యం అవతారం అంటే అదేనమ్మా. ఆహా. చిన్నగా సందుల్లో గుందుల్లో తరాట ఉదంటారు కైపెక్కి. కైపెక్కి ఆ, ఇక పడిపోయే స్థితిలో ఉంటాడు. ఆ. అక్కడ ఉంటాయి సైడు కాలువలు, ఉన్నాయి ఉన్నాయి అమ్మా. డ్రైనేజీ కాలువలు, అవునమ్మా అవును. మూతలు లేకుండా ఉంటాయి. అవును ఉన్నాయి. అందులో పడి బాగా దొర్లి ఆ, అప్పుడు ఎత్తుతాడే పందేవతారం. ఆ. ఎక్కడికి పోతాడమ్మా? ఎక్కడికి పోతాడు? చిన్నగా ఇంటికి పోతాడు, ఆ, తలుపు తట్టాడు, పెళ్ళాం బయటకు వస్తుంది. అది ఇది మన శాంతి ఉన్నట్లుందని ఒకే చీల మొహాన కొట్టేసి ఒరే ముద్రష్ట కూడా పాపిస్తోడ పిల్లలకి తిండి లేకుండా చేసి సారా దగ్గర వస్తావా ఒరే పా తలిపేస్తుందమ్మా. ఎక్కడికి పోతాడు? పట్టండ 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 ఆ, ఎక్కడికి పోయేది? డాడీ పోతాడే చెడిపోయినోనికి చంద్రాయన దేవలమే గట్టి అని ఆ, చక్కగా వస్తాడు మన ఇంటికి. ఆ పంది అవతారాన్ని మనం ఏం చేసుకోవాలి అమ్మా? ఇప్పుడు 3వ తారాలు ఎత్తేది కదా 4వ ఏమిటా 4వ అవతారం? ఉత్తరాలు బట్టలు గిట్టల మీద లాగేసమ్మా దిగంబర అవతారం చేసి ఆ. వంటి వాడైనను పుటలోన కుక్కను గావించి వాటిక కట్టినాను కొడి చెరుడైనను కొంపలు కానిలా అంతే, మన ఇంటికి వస్తే ఫకీర్ కాకపోతే ప్రైమ్ మినిస్టర్లు అవుతారు. ఏమిటే ఫకీర్లే అవుతారు. బాగా కనిపెట్టాడు. నీ కూతుర్ని ఆ మాత్రం కనిపెట్టకపోతే 2 రాష్ట్రాలు ఎప్పుడు తిరగాలి? పరమనైతికుడైనా పరమనైష్టికులు అంటే వీళ్ళే కదా. అవునమ్మా. మరి వారికి గుళ్ళు గోపురాల్లో పని కానీ మన ఇంట్లో ఏం పని? బిడ్డ మీ అమ్మ చూపు పడితే ఎట్లటోళ్ళైనా రావాల్సిందేనమ్మా. అమ్మో, పడదీసి నోటలు పెట్టి ఏం పెట్టావే? ఊహించుకోమ్మా. పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, బిర్యానీ పెట్టావా అమ్మా? ఏమీ కాదమ్మా, మరి ఏం పెట్టావు? నా ఎంగిలి పెట్టాను. వాళ్ళ జీవితాలకు మోక్షం వచ్చింది పో. వచ్చారా నీ ఎంగిలి? ఓసి నా తల్లి, మన ఎంగిలి చక్కెర పొంగలి 2 ఒకటేనమ్మా. ఎంగిలి తినిపించినాను పైకమున్నంత వరకు ప్రతి నిమిషము పలకు గురిపించి పైక ముట్టిపోయినంతనే కాంతుడే నీకు ఎక్కింతైనను నెనను చూపక నెడబట్టి నెట్టినాను. అమ్మాయి గోడ కొట్టిన బంతి తిరిగేలా మన చేతికి వస్తుందో ఎంతటి పాలగాడైనా సరేనమ్మా మన కాళ్ళ పేరానికి రావచ్చు. వస్తాడులే కానమ్మా. మరి ఇంత బాగా సంపాదించావు కదా, నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూజకు పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సంబంధం ఏం చేసావే నా అమ్మ? ఆయు పట్టు పట్టినావు కదే, ఏం చేద్దామమ్మా? నేను కూడా బాగా సంపాదించాలనుకున్నా. సంపాదించావులే, ఏమి లాంటి మనిషిని ఫీల్ పెట్టిన. అవును పాపం, తగ్గిపోయావు. రంగాపురం గ్రామంలో ఒక ఆయన ఊరుకున్నాడు. నాకు ఎవరు? మట్టి కొండతో మసిద ఊరుకునేట్టుతో ఊరుకున్నాడమ్మా. ఎవరమ్మా? ఇంకెవరే, ఆటో డ్రైవర్ మధ్యలోకి. ఆయన నిన్నేం చేశాడమ్మా? ఏం చేస్తాడే, సందకాడ వస్తాడు, తెల్ల వర్తులు ఉంటాడు, ₹1 ఇస్తాడు. రూపాయా? ఏమొస్తుంది రూపాయికి? ₹20 ఇచ్చి జాకెట్ పీస్ వస్తుంది. మరే ఎలాగైనా సరే అతగాని వద్దండు పైసము నాకుదామని ఫుల్ బాటలు మందులు తెచ్చి 3 అంశాలు గ్లాసులో పోసి అతగానికి అందించాను. మరి ఆయన తాగాడా? అతగాడు తాగలే, నాకు అందించాడమ్మా. నీకు అలవాట్లేదు కదా. నేను తాగనయ్యా బాగుంటే నువ్వు తాగు దిగి నేను తాగనంటాడే. నీకు ఎక్కడ అలవాట్లేదు, నువ్వు తాగవు. ఏం చేస్తావు, ఏమన్నా పని కావాలి కదా. అందుకని కానీ ఆయన అన్న పోయమ్మ, ఆయన నాకు దాప నేను ఆయనకు దాప, ఆయన నాకు దాప నేను ఆయనకు దాప, ఇలా సంపాదించినందుకు సారా సీసాలకే సరిపోయిందమ్మా. అయినా కష్టపడి నీ కోసం 2 కోట్లు మిగిలించానమ్మా. ఎక్కడున్నాయి 2 కోట్లు? తిప్పుకుంటా చెప్తున్నావు. రంగు పెంచలేనమ్మా. ట్రంక్ పెట్టలోనా? చూసొస్తా. అమ్మాయి ఇలా రా. కోట్లు అంటే కోట్లు మనకి వస్తాయి. కోట్లు ఖచ్చితంగా 2 ఉన్నాయమ్మా. ఏదో కోట్లు అంటుంది 2 అంటుంది. ఏం కోట్లే? ఒకటి వాన కోటు, ఒకటి చలి కోటు. కోట్లు అంటే కోట్లు అన్నగా నమ్ముకోకుండా చూసుకుంటుంది. నేనమ్మనమ్మా. ఆయన ఆ కోట్లు కాకపోతే మనకి ఈ కోట్లు ఎక్కడి నుంచి వస్తాయిలే అమ్మా. వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉంటారు. అదే శాపం అంట కదమ్మా. ఆ శాపం ఇప్పుడు అమ్ముల్లో లేదమ్మా. ఏమి? ఎందుకంటే పూర్వం వీటిలో వయసు మళ్ళీ వారకాంతను వాడిన పువ్వులు చెడువారు. మరి ఇప్పటి వారు
అక్కడక్కడ కూర్చోడు మా గొట్టం పైంటగాళ్ళు సల్లానంగాళ్ళు వీళ్ళు చిబికిన ఆవకాయ పేరును వలే చివరి వరకు చిబికి చిబికి చిబికిడి చెప్తాడమ్మా తింగరపుచ్చి గాళ్ళు. అంతేనా అమ్మాయి? ఆ రోజుల్లో నా చిన్నతనంలో 60 ఏళ్ళు దాటిన వృత్తులు ఏం చేసేవారు తెలుసా? ఏం చేసేవారు? రామాలయంలో కూర్చొని రామ 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 అని రామ భజన చేసేటోళ్ళం. మరి ఇప్పుడు వాళ్ళమ్మా 70 ఏళ్ళైనా సరేనమ్మా బామా 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 అని మన కొంప చుట్టూ తిరుగుతున్నారే. అవునవును. అంతేనా అంతేనా అడుగుతున్నారు. నిజమే. అప్పుడు కంటే ఇప్పుడు కోరికలు ఎక్కువ అయిపోయినాయి అమ్మ. అందువల్ల ఆ శాపం పట్టం పోయిందనమాట. అయినా నా కడుపున పుట్టితి ఉన్న మాటే గాని నా గుణం నీకు ఒక్కటి కూడా వంట పట్టలేదు కదే. అన్ని మీ నాయన. అబ్బా ఈ నేలకి నా కోరిక తీరిపోతుంది. మదిలేటి స్వామి పుణ్యమాని ఈ ఊర్లో నా కోరిక తీరిపోతుందన్నమాట. అమ్మా అమ్మా ఎప్పటి నుంచో నేను ఒక మాట అడగాలనుకుంటున్నానే. ఏమే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మన ఇంట్లో నువ్వు నేను చిత్ర చిత్ర నువ్వు నేను చిత్ర ఇటు నుంచి చూసినా మనం ముగ్గురే ఉంటున్నాం కదా. మా నాన్న ఎవరమ్మా? అమ్మా ఏమే నాన్నగానే పిలిచిపోయింది ఇది. అమ్మా మా నాన్న ఎవరో చెప్పవే ఒకసారి. నాన్నని పిలుస్తాను. అమ్మా సర్వసాధారణంగా ఆడపిల్లలు 12-13 ఏళ్ళకి పెద్ద మనిషి అవుతారు కదమ్మా. అవునమ్మా అది ప్రకృతి ధర్మమే. నేను 10 ఏళ్ళకి అయినానమ్మా. నీకు తొందర ఎక్కువ. దేశాన్ని నాశనం చేయొద్దు. నువ్వెక్కడ ఆగుతావు? అప్పుడు వచ్చాడు మీ నాయన నిన్ను కడుపునేసాడు పత్తా లేకుండా వినాడు. ఇవాళ జనాల్లో కూర్చున్నాడు. అట్లా ఎట్లా తెలుస్తుందమ్మా? జనాల్లో ఉంటే నేను పోల్చుకోలేను కానీ నువ్వు చెప్పు నేను పిలుస్తా. కాదే నీ పోలికి ఎవరుంటే వాళ్ళే మీ నాయన. అయినా ఇప్పుడు కష్టం. రాత్రి 12:30 అయింది. ఏ మొహము క్లారిటీగా లేదు. నేను పోల్చుకోలేను. నువ్వు చెప్పు నేను పిలుస్తా. పిలువు. నాన్నగారు కూకుంటున్నారమ్మా. నానా ఏడి ఇంతమంది జనాల్లో నాయనో నాయనో అంటే అమ్మ నువ్వే కదా పిలువు అన్నా. అక్కడ మీ పిన్ని కూడా ఉంది. ఇప్పుడు మా పిన్ని కూడా వచ్చిందా? మీ పిన్ని కూడా వచ్చింది. అబ్బో ఇప్పుడు పిలిస్తే ప్రమాదం. నిన్ను బాధేస్తారు అప్పడంలాగా. చాలా మంచిది మీ పిన్ని అమ్మా. ఏమి చాలా మంచిది. చెప్తా ఇప్పుడు పిలవనా? పేరు చెప్పమ్మా. మీ నాయన నంద్యాల మూర్తి అమ్మా. నానా ఏం మా నాన్న ఎవరికి తెలిసినట్లేడు. మా నాన్న పేరు చెప్తే ఎవరు అరవటం లేదు కేకలేయటం లేదు. మా నాన్న ఎవరు తెలియట్లేదు. నంద్యాల మూర్తి. నంద్యాల మూర్తి గారు మా నాన్నగారా? నాయనగారు పొద్దున్నే నంద్యాల డబ్బులు ఇచ్చాడు. పోతా నువ్వురా. నేనానమ్ము. ఏమ్మా మీ పిన్ని చాలా మంచిది. మా పిన్ని మంచిదైతే ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తుంది. తీసుకొని పోదాం. దానికి బాగా ఎంత ఇస్తుంది. మరి ఇంకేమి? మీ నాయన మీద ప్రేమతో నన్ను మీ నాయన లోపలేసి వాకిలేస్తే ఈ వయసులో నేను ఆడదట్టు కుదిరే బిడ్డ. దీనికి ఇంకా లోపల యావ సావలా ఇంకా ఏదో ఉందో లోపల. దీనికి ఏమి తిప్పుకుంటా చెప్తుంది. మీ నాయన గుర్తుపట్టేవా లేదా బిడ్డ? నేను గుర్తుపట్టలేదమ్మా. ఎడగల నీ దగ్గర నుంచి ఫోటో తీసుకునేటువంటి మిసాలు ఆయన తెల్లటగా. ఆయన మా నాన్న ఇందా చెప్పొద్దు. చెప్తాడు మీ పక్కన పిన్ని ఉన్నది కదా చెప్పలేదు. వెనక ఈసారి వచ్చినప్పుడు పిలుస్తానే. దీనికేమి కానీ ఈ పీనుగా విన్నాడే. ఏ పీనుగే? వాడే ఉండా కొడుకు భవానీ శంకరం గారు. ఏమిటి మెకిలు తిరిగిపోతున్నాను అనుకుంటున్నావా? ఏమోనమ్మా ఆయన పేరు వింటే నీ ఒళ్ళంతా జిబ్బుమంటుంది. పాడు ఎగిరింది చాలు కానీ ఏమన్నా తెచ్చాడేవాడు. అమ్మా ఆయన ఈ పూట ఎవరినో అప్పటికేరట. వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారటమ్మా. అందరికే వెళ్ళున్నాడే. దానికి ఎవరు ఇస్తారే? ఐపీ పెట్టినోనికైనా అప్పులు ఇస్తారేమో కానీ మన ఇంటికి వచ్చేందుకు అప్పులు ఇక్కదమ్మా. ఎందుకని?
ఐటీ పెట్టినోనికి అంతో ఇంతో బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుందమ్మా. మన ఇంటికి వచ్చిన పుట్టకోసల పోయే ఉండదు. వానికి ఎవరు ఇస్తారే? నాకే తెలిసి ఎవరినో అప్పడిగారట. ఏం తెచ్చేది వాడు సందకాడైతేనే మధ్యలేటి నరసింహస్వామి తిరునాళ్ళ సందర్భంగా కార్యక్రమం జరుగుతుంటే అడిగినాడమ్మా. ఈవో గారు ఏమన్నా ఇస్తానన్నారేమో. అడిగిపోయినాడమ్మా. వాడు అడిగిపోతానే కరెంటు పోయింది. 2 సార్లు పోయింది కరెంట్. 2 సార్లు పోయింది. వాడు ఐరన్లకి అడిగిపోతానే ఎవరున్నారు తెలుసా? చక్కగా పోయి సాష్టంగా నమస్కారం చేసినాడు. అయ్యా రామాంజలి సార్ గారు, అయ్యా రామ్మోహన్ సారు, నా పరిస్థితి ఏమి బాగాలేదయ్యా, మీరు దయచేస్తే బాగుపడతారు, లేకపోతే బాగులో వాడు సత్తామయ్యా అన్నాడు. తట్టుకోరు అని చెప్పేసి తలా 10,000 ఇచ్చారు. ఎవరెవరు ఇచ్చారు ఏమిటి? రామాంజలి సార్ 10,000, రామ్మోహన్ సార్ 10,000, జయకృష్ణ సార్ 10,000, కదిరి రమేష్ డాక్టర్ ఆయన 10,000, కోయిలకుంట మద్దులేటి 10,000, ఆల్మోస్ట్ రాజశేఖర్ 10,000, ఆల్మోస్ట్ సత్యబాబు 10,000, డోలక్ వీర్రాజు 10,000, ఎంత సుధాకర్ రెడ్డి గురుదీర్తి 10,000, సుంకేశ్వర రోసిరెడ్డి ఆయన కూడా ఇచ్చాడా? ఆయన మంత్రి కమిడియన్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. 1,00,000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడంతా 1,90,000 అయింది మొత్తం. అసలు ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? మీ ఆయనే మూర్తి గారు ఎంత ఇచ్చారు? ఆయన 1,00,000 ఇచ్చాడు. 2,90,000. రోసిరెడ్డి సార్ ఇస్తే 1,00,000 నేను లేదండి, ఆయన 2,90,000 అయింది. ఏం చేశాడు? నాకు ₹1 కూడా ఇవ్వలేదమ్మా. ఏం చేస్తాడమ్మా? సంకన పెట్టుకుని చక్కని కర్మలు వినాడు. 10 సైకిళ్ళు కొన్నాడమ్మా. కొత్త సైకిల్ షాప్ ఓపెన్ చేశాడు. పూలలో వేశాడు, టెంకాయ కొట్టినాడు. ఏడుకున్నాడు వాడు వెంకటరమణ గోవింద గోవింద. కళ్ళు తిరుగుతానే బనగానపల్లె అదే బేతం చల్ల ఆయన ఉన్నాడు. అంజి వీడియోలు చూస్తున్నాడు. ఆయన గణపతి ఓరోరి పోవాలి దగ్గర కొత్త సైకిల్. మంచి పోనీ అమ్మ, వ్యాపారం బాగా జరుగుద్ది. ఏం జరిగిందమ్మా? అప్పులే పోయింది. అప్పులకు జమేసుకున్నారా? ఇంకొక ఆయన గణపచ్చాడు. ఓరి పోవాలి దగ్గర కొత్త సైకిల్, ఒక సైకిల్ ఇదన్నా బాడీకి తీసుకుపోయినారా? ఇలా తలా ఒక సైకిల్ అప్పులోళ్ళు విసుగుగా ఏం మిగిలింది? మిగలటానికి ఏం మిగిలింది? తుప్పుబడిన పంపు బొక్క ఉన్న ట్యూబు మిగిలింది. అప్పుడుతో మనకేం పనమ్మా? ట్యూబ్తో పంపుతాను. బొక్క ఉన్న ట్యూబు నువ్వు నేను తెల్లవాళ్ళు కొట్టే వానికి లెక్క రాదు. దానికి ఖాళీ ఉండదమ్మా. నిజమేనే. ఈత కాలేదు. నాకు అప్పటి సెలవులు సంకరీలు పడ్డాను. నీ సత్తా నేను ఎరుగుతుండే. రేపో మాకు నేనే చెప్పాను. నువ్వు శాంతం, నువ్వు శాంతం. ఏం చెప్పాలబ్బా? డబ్బులుంటే రండి, లేకపోతే పోండి అని చెప్పు. అంతే కదా. యావండి శంకరం గారు, డబ్బులుంటే మీ ఇంటికి పోండి, లేకపోతే మా ఇంటికి రండి. అలా కాదమ్మా, డబ్బులుంటే రండి, లేకపోతే పోండి అని. యావండి శంకరం గారు, డబ్బులు ఉంటేనే రండి, లేకపోతే పోండి. మా అమ్మ చెప్పమండి, నేను చెప్పేస్తానమ్మా. ఈసారి ఒట్టి చేతులు వచ్చి 2 కాళ్ళ నుంచి పోండి పెట్టుకొని చెప్పు. చెప్పేస్తానమ్మా. ఎట్ట బతుకుతావే మీ నాయన? ఈ కాలం సన్నోళ్ళు కాదమ్మా. ఏమి ఏం చేస్తామే? ఈ సెల్లు ఫోన్ వచ్చినాక మన వ్యాపారం మూత పడిపోయింది. బాబోయ్, అదేం చేసింది మధ్యలో? ఏముందమ్మా, సెల్లు ఓపెన్ చేయడం, బొమ్మలు చూడడం, బాత్రూంలో పోయి చల్ల నీళ్ళతో స్నానం చేయడం. మన ఇంటికి వచ్చే వాళ్ళే కరువు అయిపోయినారే. తిరువాత మారిపోతుంది, పోయి చూసుకొని వస్తా.